అమెరికా దేశానికి 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 1898లో ఆయన అమెరికా అధ్యక్షుడై రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన అక్క ఆయనకు వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. అది చేతికి పెట్టుకునే వాచ్ కాదు, జేబులో పెట్టుకునే వాచ్. రూజ్వెల్ట్ ఆ వాచ్ ని జీవితాంతం దగ్గరే ఉంచుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ వాచ్ ని న్యూయార్క్ లో ఉన్న ఒక మ్యూజియం లో పెట్టారు. 1987లో ఒక దొంగ ఆ వాచ్ ని కొట్టేశాడు. ఆ వాచ్ కోసం అమెరికా పోలీసులు చాలా సంవత్సరాలు వెతికారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కేసుని క్లోజ్ చేశారు. ఆ వాచ్ పోయిన 36 సంవత్సరాలకి అంటే 4 రోజుల క్రితం మళ్ళీ దొరికి ఆ వాచ్ ని ఫ్లోరిడాలో ఉన్న ఒక ఆక్షన్ కేంద్రంలో ఆక్షన్ వేస్తున్నారన్న విషయం పోలీసులకు తెలుసు. అక్కడికి వెళ్లి వాచ్ ని స్వాధీనం చేసుకున్నారు. చివరికి ఆ వాచ్ ఇక్కడికి వచ్చింది. సర్లే, దొంగ దొరకకపోతే దొరకకపోయాడు, కనీసం వాచ్ అయినా దొరికింది అని పోలీసులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ పోయిన వాచ్ కోసం వెతికి పోలీసులు బుర్ర ఎంత వాచిపోయిందో.